రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అలయన్స్ లీడ్ చేస్తూ ఎన్డీఏ అలయన్స్ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్గా మొట్టమొదటిసారిగా వివిధ పార్టీల కలయికతో మరి మొదటి నుంచి మేము చెప్తున్నట్టు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరు వచ్చినా ఆహ్వానిస్తూని ఆ దిశలో మరి బీజేపీతో పాటు పీఎంకే, తర్వాత ఓపీఎస్, టీటీవీ దినకరన్, ఇట్లా అనేక మంది జీకే వాసన్ గారి పార్టీతో పాటు మరి అనేక అవుట్ఫిట్లు అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీసు చాలామంది కూడా ఒక మేజర్ ఎలియన్స్గా దేశహితంగా ఆత్మనిర్భర్ భారత్ కొరకు తమిళనాడు సమగ్రాభివృద్ధి కొరకు కలిసి రావడం చాలా శుభ పరిణామం. దీన్ని ఆహ్వానిస్తూ మరి ఫస్ట్ టైము ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కలయిక జరిగింది. ప్రజల యొక్క తండోపతండాలుగా వేలాది మందిగా నరేంద్ర మోడీ గారి సభలకి తరలొచ్చిన తీరు, అది పల్లడంలో కావచ్చు, తిరునెల్వేలి కావచ్చు, మరి కన్యాకుమారిలో కావచ్చు, కోయంబత్తూరు, సీలమ్మూరు వరకు బహిరంగ సభలు చెన్నైలో సహా విపరీతంగా మరి నిరాజనాలు పలికినటువంటి తీరు మహిళలు, యువకులు, అన్ని వర్గాల వారు కూడా నరేంద్ర మోడీ గారిని తన వాడిగా, స్నేహితుడిగా, తమిళనాడు యొక్క సమగ్రాభివృద్ధి వరకు వారు అభినందిస్తున్న తీరు, స్వాగతిస్తున్న తీరు మంచి పరిణామాలు రాబోతున్నాయి. అటు రెండు ద్రవిడియన్ పార్టీలు కూడా, అటు డిఎంకే కాంగ్రెస్ ఎలియన్స్తో ఒకటి, ఇంకోటి ఏడీఎంకే కూడా మొన్నటిదాకా మాతో ఉండి వేరే రీజన్స్తో పక్కపోయినటువంటి వారి అలయన్స్, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ప్రజలు వారిని ఇద్దరిని కూడా వారు చేస్తున్నటువంటి సంకుచిత రాజకీయాలని మరి దూరం చేసి మరి దేశహితంగా ప్రపంచ నాయకుడిగా ఈరోజు విశ్వగురుగా భారతదేశాన్ని తీసుకుపోతూ అటు తమిళ కల్చర్ని, భారతదేశం యొక్క సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ దేశ రక్షకుడిగా, సంరక్షకుడిగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్న తీరుని, సుపరిపాలన ఇస్తున్నటువంటి తీరుని, మరి అటువైపు చూస్తే ఇండియా అలియన్స్ మొత్తం స్కాములమయం, బై ద స్కామ్, ఆఫ్ ద స్కామ్, జైల్ టు బెయిల్, బెయిల్ టు జైల్ ఉన్నటువంటి పరిస్థితిలో తప్పనిసరిగా 400 సీట్ల పైన బ్రహ్మాండంగా గెలుచుకొని మరి మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించడానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనడానికి ఇలాంటి మార్పు, ఇలాంటి కలయికే తార్కాణం అని చెప్పి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చినటువంటి ఎలియన్స్ పార్ట్నర్స్ అందరూ కూడా ప్రత్యేక అభినందనలు చెబుతూ మరి మరొకసారి తమిళ ప్రజల్ని, అక్కడున్న దేశ ప్రజల్ని అందరినీ కూడా ఇటు కర్ణాటక, ఇటు తెలంగాణ, అన్ని చోట్ల కూడా ఎక్కడికి వెళ్ళినా అటు సౌత్ నార్త్ తేడా లేకుండా బ్రహ్మాండంగా మరి ఇలా ఆశీర్వదిస్తున్న తీరు మరొకసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ అలయన్సెస్ ఘన విజయం సాధించబోతుంది. 400 సీట్ల పైన గెలుచుకొని మరి మూడోసారి ముచ్చటగా విశ్వనాయకుడిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు దేశం యొక్క హితంగా, దేశ సంరక్షకుడిగా, సమగ్రాభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ కొరకు, వికసిత్ భారత్ కొరకు పనిచేస్తున్న తీరు శ్లాఘనీయం. ఈ సందర్భంగా ప్రజలిస్తున్న ఆశీర్వాదానికి ధన్యవాదాలు.